నిర్గమాకాండం 30వ అధ్యాయం. నిర్గమాకాండం 30వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకున్న పేరా చదువుకుందాం. నిర్గమాకాండం 30వ అధ్యాయము 17వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడును తాము చావకయుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. ప్రభునందు ప్రియమైన సోదర సోదరీలారా, ప్రత్యక్ష గుడారములో ఉన్న ఉపకరణములను గూర్చి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారములో ఉన్న ఉపకరణములు అవి 6 ఉపకరణాలుగా ఉన్నాయి. 6 ఉపకరణాలలో ఒక్కొక్క దానిని మనం ధ్యానం చేస్తున్నాం. మొదట బలిపీఠము. ఆ బలిపీఠము మన ప్రభువుకు సూచనగా ఉన్నది అని, ప్రతి విశ్వాసికి పోలికగా ఉన్నది అని, అందులో ఉన్న ఒక 5 మాటలు మన అవసరాన్ని బట్టి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి ధ్యానం చేశాం. రెండవ ఉపకరణము గంగాళం. బలిపీఠాన్ని దాటి ముందుకెళ్తే మనం కొంచెం ముందుకెళదాం. ఉదయం బలిపీఠం దగ్గరకు వచ్చాం, బలిపీఠాన్ని చూసాం. ఆ తర్వాత బలిపీఠం దాటి కొంచెం ముందుకెళదాం. ముందుకెళితే అక్కడ గంగాళం కనబడుతుంది. అది ఏ గంగాళము అంటే ఇత్తడి గంగాళం. ఇత్తడి గంగాళం. ఈ 6 ఉపకరణాలు ఆవరణములో 2 ఉన్నాయి, పరిశుద్ధ స్థలములో 3 ఉన్నాయి, అతి పరిశుద్ధ స్థలములో 1 ఉంది. అంటే ఆవరణములో ఉన్న 2 వస్తువులు, 2 ఉపకరణాలు ఇత్తడితో చేయబడ్డాయి. అలాగునే మరి పరిశుద్ధ స్థలములో ప్రత్యక్ష గుడారము లోపలికి వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధ స్థలములో ఉన్న 3 ఉపకరణాలు బంగారముతో చేయబడ్డాయి. అడ్డతెర దాటి లోపలికి వెళ్ళిన తర్వాత యెహోవా నిబంధన మందస్సం అది మేలిమి బంగారంతో చేయబడ్డాయి. అతి శ్రేష్టమైన మేలిమి బంగారముతో చేయబడ్డాయి. అలాగునే మరి ఇక్కడ మనం గంగాళం దగ్గరికి వెళ్ళినప్పుడు గంగాళము ఇత్తడి గంగాళం. దానికి క్రింద పీట కూడా ఉంది. పీట మీద అమర్చబడిన గంగాళం. చూడండి, ఈ గంగాళముతో మరి ఎందుకు చేయబడింది, ఎలా చేయబడింది, దాని అవసరత ఏమి అని మనం దానికున్న పోలిక ఏమని మనం గమనిస్తే, ఈ గంగాళము ఇత్తడితో చేయబడింది. ఆ తర్వాత ఇత్తడి గంగాళమునకు, ఈ గంగాళానికి కొలతలు లేవు. బలిపీఠానికి కొలతలు ఉన్నాయి కదా, 3.5 ఎత్తు, ఒక 5 మూరలు పొడవు, 5 మూరల వెడల్పు, చచ్చౌకంగా ఉంది కదా, దాని కొలతలు ఉన్నాయి. కానీ గంగాళానికి కొలతలు లేవు. గంగాళానికి కొలతలు లేవు. ఆ తర్వాత గంగాళానికి మోతకర్రలు లేవు.
బలిపీఠానికి మోతకర్రలు ఉన్నాయి, బలిపీఠానికి మోతకర్రలు ఉన్నాయి, కానీ గంగాళానికి మోతకర్రలు లేవు. ఆ తర్వాత ఈ గంగాళము నీళ్లతో నింపబడింది. గంగాళం పూర్తిగా నీళ్లతో నింపబడింది. గంగాళం దాని క్రింద ఒక పీట కూడా అమర్చబడి ఉంది. ఈ సంగతులు ఇందులో ఉన్నాయి కనుక వాటిని మనం 5 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒక 5 సంగతులే, నేను ఎక్కువ చెప్పను. 5 మాటలు మీ మనస్సులో ఉండాలి అని నేను ఆలోచించి తలంచి ఈ 5 మాటలు చెప్పాలి. ఈ గంగాళములో ఉన్న 5 విషయాలు గుర్తించండి. 1, ఈ గంగాళము ఇత్తడితో చేయబడింది. ఎక్కడిది ఇత్తడి? ఇత్తడి ఎక్కడిది? ఈ ఇత్తడి మరి ఇత్తడితో చేయబడిన ఈ గంగాళము, ఈ ఇత్తడి ఎక్కడ తెచ్చారు? ఎవరిచ్చారు? ఏ ఇత్తడి? చూడండి, నిర్గమాకాండం 38వ అధ్యాయం 8వ వచనం చూడండి. 38వ అధ్యాయం 8వ వచనం చూడండి. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. ఎక్కడిది ఇత్తడి? ఇత్తడి తెచ్చింది ఎవరంటే ప్రత్యక్ష గుడారములో సేవ చేయడానికి వచ్చిన సేవకురాండ్ర చేతి అద్దాలు. ఇశ్రాయేలీల స్త్రీలకు ప్రతి ఒక్కరికి చేతి అద్దాలు ఉంటాయట. చేతి అద్దాలంటే ఒక అరచెయ్యి అనుకోండి, ఒక అరచెయ్యి వెడల్పున, అరచెయ్యి పొడవున ప్రతి స్త్రీకి ఒక సొంతంగా చేతి అద్దాలు ఉన్నాయట. చేతి అద్దాలంటే మరి ఇప్పుడు మనం చూసుకుంటున్నామే, చూపుడు అద్దాలు ఉన్నాయి కదా, మంచి అద్దాలు. చక్కగా ముఖం ఎదుట నిలబడగానే ముఖం స్పష్టంగా కనబడుతుంది. ఆ చేతి అద్దాలతో వారు దగ్గరున్న చేతి అద్దాలు తెచ్చి మోషేకి ఇచ్చారు. ఆ చేతి అద్దాలను, ఏ చేతి అద్దాలంటే గ్లాస్ కాదు, అది గ్లాస్ కాదు, ఇత్తడిని చేతి వెడల్పున దాన్ని బాగా పాలిష్ పట్టినప్పుడు, బాగా మంచిగా పాలిష్ చేస్తే అందులో ముఖం కనబడుతుందట. అది వారు ఉపయోగించుకుంటారు. ఆ చేతి అద్దాలు ఇత్తడి రేకులవి, వాటిని చేతి అద్దాలు ఉపయోగించుకొని ముఖాన్ని సరిచేసుకోవడం, తలదూకోవడానికి అద్దాలు వారు ఉపయోగించుకునేవారు. ఇత్తడి చేతి అద్దాలు. ఆ ఇత్తడి చేతి అద్దాలు తెచ్చి వారికి ఇచ్చినప్పుడు మోషే వాటిని సమకూర్చి, వాటిని కరిగించి పోత పోసి ఒక మంచి ఇత్తడి గంగాళాన్ని ఆయన తయారు చేశాడు. అద్దము. యాకోబు పత్రిక చూడండి, 1:23. యాకోబు పత్రిక 1:23. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉండును. ఇక్కడ వాక్యము అద్దమునకు పోలిక. అద్దము వాక్యానికి పోలికగా ఉంది. అంటే వారు చేతి అద్దములు ఉపయోగించుకున్నారు. ఆ అద్దాలు తెచ్చి సమర్పించుకొని వారు ప్రేమించే అద్దం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అద్దం అంటే ఎవరికి ఇష్టం ఉండదో? మా ఇంట్లో ఒక్క అద్దం ముక్క కూడా లేదండి అని ఎవరైనా చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే ప్రతి ఇంటిలో ఒక అద్దం అనేది, చిన్నది కానీ పెద్దది కానీ అద్దం అనేది ఉంటుంది. నేను ఒకరింట్లోకి వెళ్ళాను, వాడు గదిలో ఒక గోడంత అద్దం ఉంది, గోడంత అద్దం బిగించుకున్నారు. ఏమో వాళ్ళ ఇష్టం అది. అద్దములు
అని అద్దమును ప్రేమించిన వారు ఎవరు ఉండరు. పొద్దున్నే లేవగానే వెళ్ళేది ఎక్కడికి? అద్దం కాడికి వెళ్ళి శుభ్రంగా ముఖం తుడుచుకొని తల చేసుకొని మనం బయటికి వెళ్తాం. కనుక అద్దము అనేది వారు ప్రేమించే అద్దం, వారికి ఇష్టమైన అద్దం. అది ప్రభువుకు కావాలి అని మోషే ప్రకటించినప్పుడు, నా ఇష్టము కంటే, నేను ప్రేమించే దానికంటే ఈ అద్దము నా ప్రభువుకు సమర్పించుకోవాలని ఆ స్త్రీలు ఎంత ప్రేమగా సమర్పణగా అద్దాలు తెచ్చిచ్చారు. ఈ అద్దము అనేది సేవకురాండ్ర చేతి అద్దములు అని గమనిస్తున్నాం. ప్రియులారా, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. చేతి అద్దములను సన్నపు నారతో చేసిన ముసుకులను పాగాలను శాలువలను తీసివేయును. చేతి అద్దములు ఈ ఇత్తడి గంగాళంలో ఇత్తడే ఉంది, కానీ వేరే లోహం లేదు, వేరే వుడ్డు లేదు. బలిపీఠములో తుమ్మకర్ర ఉంది, బలిపీఠం లోపల తుమ్మకర్ర ఉంది, పైన ఇత్తడి రేకు పొదిగించబడింది. కానీ గంగాళములో తుమ్మకర్ర లేదు. గంగాళంలో అచ్చమైన మేలిమి ఇత్తడి అద్దాలతో కరిగించి తయారు చేసిన ఒక మంచి గంగాళం, అందులో ఏ కలప లేదు, తుమ్మకర్ర అసలే లేదు. అంటే పరిశుద్ధాత్మలో మానవత్వం లేదు. యేసు ప్రభువులో మానవత్వం ఉంది. ఆయన మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించాడు. ఆయన విధేయత చూపినవాడు, మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడు. ఆయనలో మానవత్వం ఉంది, ఆయనకు ఆకలి ఉంది, ఆయనకు నిద్ర ఉంది, ఆయన కన్నీళ్ళు ఉన్నాయి. ఆయనలో మానవత్వం అనేది ఉంది, దైవత్వము ఉంది. యేసు క్రీస్తు అంటే అర్థం ఏంటంటే, యేసు అంటే ఆయన మానవుడు, క్రీస్తు అంటే ఆయన దేవుడు, దైవ మానవుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. ఆయనలో మానవత్వం ఉంది ప్రభువులో, కానీ పరిశుద్ధాత్మలో మానవత్వం లేదు. ఆయన దేవుని పరిశుద్ధాత్మ, అంతే. దేవుని పరిశుద్ధాత్మ, ఆయనలో మానవత్వం లేదు. ఆయన పరిశుద్ధాత్మ. ఈ ఇత్తడి గంగాళము పరిశుద్ధాత్మకు పోలిక. ఇత్తడి గంగాళం పరిశుద్ధాత్మకు పోలిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును, స్వాతంత్ర్యము ఉండును. ప్రియులారా, దేవుని ఆత్మ, ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ, త్రిత్వములో ఒకడై ఉన్న వ్యక్తి ఆయన. పరిశుద్ధాత్మ త్రిత్వములో ఒకడై ఉన్న త్రియేక దేవుడు మన ప్రభు. త్రిత్వములో ఒకడు, ఆయన శక్తి కాదు, ఒక వ్యక్తి. పరలోకపు తండ్రి, కుమారుడైన క్రీస్తు, దేవుని పరిశుద్ధాత్మ త్రిత్వములో ముగ్గురుగా ఉన్నారు. ఆ త్రిత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. రక్షణ పొందిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారానే, బాప్తిస్మం పొందిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారానే. ఏ కార్యమైనా
త్రిత్వములోనే ఇమిడి ఉంది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేసెదను అన్నాడా, చేయుదము అన్నాడా? చేయుదము అన్నాడు కదండి. 2వ అధ్యాయం 18 చూస్తాం ఆదికాండములో. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయుదము. ఎవరన్నారన్నమాట? చేయుదమంటే ఒక సభ కూర్చుకొని, ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసుకొని దోతలు వారిని అందరు కూర్చోబెట్టుకొని చెప్పిన మాట కాదది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వములో ఆలోచన, త్రిత్వములో వచ్చిన ఆలోచనది చేయుదము. ఆ చేయుదము అనే పదములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు, వేరు కాదు, ఏకమై ఉన్నారు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ అనే మాట, ప్రభువాత్మ అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, స్త్రీలు తాము ప్రేమించిన అద్దాలు ప్రభువుకు సమర్పించుకున్నారు. సమర్పణ ప్రభు పనికి, ప్రభు సేవకు, ప్రభు పనిలో, ప్రభు సేవలో స్త్రీల పాత్ర ఎంతైనా ఉంది. వారు తమ చేతులతో నూలును, మేక వెంట్రుకలు వడికి తెరలు కుట్టడానికి, తెరలు అమర్చడానికి మేక వెంట్రుకలు వడికారు, సన్ననార నూలు వడికారు. నూలును వడికి తమ చేతులతో సిద్ధం చేసి ఇచ్చారు. చేతి అద్దాలు ఇచ్చారు. ప్రత్యక్ష గుడారము నిర్మాణములో స్త్రీల పాత్ర ఉంది. స్త్రీల పాత్ర కూడా, స్త్రీల భాగం కూడా ఉంది. ఒక మందిరం కట్టబడాలా, సేవ జరగాల, ఆత్మలు సంపాదించబడాలా, సంఘం ఏర్పరచబడాలా, సంఘం బలోపేతం కావాలా, సంఘం బలిష్టంగా ఉండాలి అంటే అందులో స్త్రీల పాత్ర ఎంతైనా ఉంది. ఒక సంఘం బలోపేతం కావాలంటే అచ్చం సేవకులే ప్రయాసపడాలా, పెద్దలే ప్రయాసపడాలా, పరిచారకులేనా, పురుషులేనా? కాదు. సోదరుల పాత్ర ఎంతో ఉంది. ఖచ్చితంగా ఒక కుటుంబాన్ని దర్శించే విషయంలో వారికి స్వాతంత్ర్యం ఉంటుంది. పురుషులకు అంత స్వాతంత్ర్యం ఉండదు. స్త్రీలు వెళ్ళి ఒక సోదరి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ప్రభుని నమ్ముకో, ప్రభు నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ బిడ్డలకు క్షేమం కలుగుతుంది, పరలోక రాజ్యం దొరుకుతుందని చక్కగా కూర్చొని సువార్త చెప్పి ఒక ఆత్మను ప్రభు దగ్గర నడిపించేది సులువుగా స్త్రీలు చేయగలరు. అదే పురుషుడు చేయలేడు. చేస్తారు కానీ స్త్రీలకు ఎక్కువ స్వాతంత్రం ఉంటుంది కనుక ఎక్కడికైనా వెళ్ళి గృహాల్లో ప్రవేశించి సువార్త చెప్పాల్సిన బాధ్యత వారికి ఉంది, వారి పాత్ర ఉంది. సంఘం బలోపేతం కావాలి. ప్రియులారా, మరి ప్రభువుతో సేవ చేసిన వారు స్త్రీలు లేరా? ఉన్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయం చూడండి, 12వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 1వ వచనం చదవండి, 1-2 వచనాలు. ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియయు, యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. స్త్రీల పాత్ర సువార్త యాత్రలో స్త్రీల పాత్ర. ప్రభు వెంటబెట్టుకుని వెళ్ళి సువార్త ప్రకటించాడు.
ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లుగా వెళ్ళుదము రండి అని తన శిష్య బృందాన్ని పురికొల్పుకొని సహోదరులను సోదరీలను వెంటబెట్టుకుని వెళ్ళి గ్రామాలలోనికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఆ ప్రభునందు ఏక మనస్సు గలవారిండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, ఆ నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఎవరో యువోదియ సుంటుకే. ఈ యువోదియ సుంటుకే ఎవరండి? యువోదియ సుంటుకే ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘములో ఒక ముఖ్యమైన వ్యక్తులు. యువోదియ లూదియా. ఆ లూదియే మొట్టమొదట ఫిలిప్పీ పట్టణంలో పౌలు సువార్త చెప్పగా మరి హృదయము తెరవబడి ఆ రక్షణ పొందిన మొట్టమొదటి వ్యక్తి లూదియా. ఆ లూదియే ఈ యువోదియా. తర్వాత పుతోను దయ్యం పట్టిన స్త్రీ, ఆమె సుంటుకే. వీరిద్దరూ ఆ స్థానిక సంఘములో ముఖ్యులుగా మొట్టమొదట రక్షణ పొంది ఆ సంఘ స్థాపనకు దోహదపడిన స్త్రీలు. మరి సామాన్యులు కాదు, ప్రయాసపడినవారు, పౌలుతో సహా ప్రయాసపడినవారు, అనేక ఆత్మలను ప్రభు దగ్గర నడిపించినవారు, ప్రభు సేవలో ఎంతో ప్రయాసపడి కష్టపడి నష్టపడి దేవుని సేవ చేసి సంఘాన్ని అభివృద్ధిలోనికి తీసుకొచ్చిన వారు. అయితే చివరికి వాళ్ళకే వచ్చింది. ఏమొచ్చింది? వచ్చేది ఎవరికి వచ్చిందండి? ఎక్కువగా బాగా ప్రయాసపడి ముందుకు వెళ్తూ ఉండగానే వచ్చేస్తుంది. సాతాను పెడతాడు. ఏం పెడతాడు? వీళ్ళిద్దరికి పోరాటం పెడతాడు. 2 ఇటుకురాళ్ళు మధ్యలో 2 ఇటుకురాళ్లను ఒకటిగా చేయాలంటే మధ్యలో ఏముండాలి? సిమెంట్ ఉండాలి. ఆ సిమెంట్ ఉంటే ఆ 2 ఇటుకురాళ్ళు ఒకటైపోతాయి. ఆ మధ్యలో ఉన్న సిమెంట్ గీరేసామనుకోండి, 2 ఏమైపోతాయి? వేరైపోతాయి. ఆ సిమెంట్ గీరేసే దేవుడు తెలుసా? సాతాను. గోడ పక్కన కూర్చొని ఊరక రాళ్ల మధ్య ఉన్న సిమెంట్ గీరి వాటిని వేరు చేస్తాడు. సోదరుల మధ్య చిచ్చు పెట్టేవాడు వాడే. సహోదరుల మధ్య భేదాలు కలిగించేవాడు వాడే. సహజంగా సహోదరుల మధ్య రావు, ఎక్కడో వస్తాయి, రేరు. ఎక్కువగా భేదాలు కలిగేది స్త్రీల మధ్య, సోదరుల మధ్య. ఒక సోదరి ఎక్కువగా ప్రయాస పడుతుందని పేరు వచ్చిందనుకో, ఇంకా రెండానికి ఏమొస్తుంది? వచ్చేసింది అంతే. అలా కాదు. దేవుని ఆత్మచేత మీరు అతుకబడిన వారై ప్రభు పనిలో ప్రయాసపడుట ఆశీర్వాదం. తర్వాత ఐక్యత, సమాధానం, స్త్రీల యొక్క ప్రయాస అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, రెండవది ఈ గంగాళానికి కొలతలు లేవు. గంగాళానికి ఏమి లేవు? కొలతలు లేవు. కొలతలు లేని గంగాళం. సొలొమోను చేసిన సముద్రమున ఇత్తడి సముద్రానికి కొలతలు ఉన్నాయి. సొలొమోను చేసిన ఇత్తడి సముద్రానికి కొలతలు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారములో మోషే చేయించిన ఇత్తడి గంగాళానికి కొలతలు లేవు. కొలతలు లేని గంగాళం అంటే, కొలతలు లేవు అంటే ఇది ప్రభు ప్రేమను చూపిస్తూ ఉంది. ప్రభు ప్రేమ, కొలతలు లేని ప్రేమ, కొలవలేని ప్రేమ, కొలతలేని ప్రేమ. ప్రభు ప్రేమ అనేది అది కొలతలు లేని ప్రేమను చూపిస్తూ ఉంది. లేవియాకాండం 30వ అధ్యాయం చూడండి, 17 నుండి 21 వరకు చదివిన భాగంలో కొలతలు అనేవి మనకు కనబడవు. ఇక్కడ గంగాళము యొక్క వైశాల్యము కానీ, ఎత్తు కానీ, ఎడల్పు కానీ ఇక్కడ మనకు కనబడదు. అంటే దీనికి కొలతలు లేవు. ప్రభు ప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూడండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ చాలండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, ప్రభు ప్రేమ, అది మన జ్ఞానానికి మించింది. దాని లోతైన, ఎత్తైన, వెడల్పైన, పొడవైన, అది మన కొలతలకు, మన జ్ఞానానికి అందనంతగా విస్తరించిన దేవుని ప్రేమ, ప్రభు ప్రేమ. ఆ ప్రేమ మన జ్ఞానమునకు మించినది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చూడండి. స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచెదరు గాని నేను నిన్ను మరువను. సహజంగా లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి కదండి. భార్యాభర్తల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ప్రేమ, కన్నబిడ్డల మధ్య ప్రేమ, బంధువుల మధ్య ప్రేమ. పాట ఉంది కదా, ప్రేమ ప్రేమ అనే పాట ఉంది. ఆ భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కొంతకాలమే, పువ్వులే వికసిస్తుంది, వాడిపోతుంది, రాలిపోతుంది. కన్నబిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోతుంది. కన్నబిడ్డల ప్రేమ ఎంతవరకు అంటే, ఓసారి నేను సంగతి చదివేటప్పుడు భార్య అంటుంది, భర్తతో వృద్ధులైపోయారు పాపం, వాళ్ళు ఎదురెదురుగా కూర్చొని, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని భార్య అంటుంది, ఏమండి, అల్లుడు వచ్చి మన అమ్మాయిని తీసుకుపోయాడు, కోడలు వచ్చి మన కొడుకుని తీసుకుపోయింది, ఇక మిగిలింది మనమే కదండి అంటుంది. అల్లుడు వచ్చి కూతురుని తీసుకొని పోయాడంట, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని తీసుకొని పోయాడంట. కోడలు వచ్చి ఎంతో ప్రాణంగా పెంచుకున్న కొడుకుని తీసుకొని పోయిందట. ఇక మిగిలింది ఎవరు? భార్య, భర్త. అయినా భూలోకములో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ కొలవలేని ప్రేమ, మన జ్ఞానానికి అందని ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆయన ప్రేమే జ్ఞానమునకు మించిన ప్రేమ. తల్లి తన చంటి పిల్లను మరచునా, బిడ్డను మర్చిపోద్దా? బిడ్డ మీద తల్లికి ఎంత ప్రేమ ఉందో తెలుసు, ఎంత ప్రేమ. ఒక ఉపమానంగా, అంటే ఇది జరిగిందని నేను చెప్పట్లేదు, కానీ తల్లి ప్రేమను గురించి చెబుతుంటే భార్య అందట, ఏమండే నాకు ఒక కోరిక అందంట. ఏందమ్మా నీ కోరిక? తీరుస్తావుంటే తీరుస్తాను, నాకేమొద్దు, మీ అమ్మ గుండె తీసుకురమ్మన్నదంట. మీ అమ్మ గుండె తీసుకురమ్మందంట. సరే నీ కోరిక తీరుస్తానని ఈడెళ్ళి తల్లిని చంపి ఆ గుండె కోసుకొని చేత్తో పట్టుకొని పరిగెత్తుంటే కాలు ఎదురు తగిలి ముందు పడ్డాడంట. ముందుకు పడంగానే ఆ గుండె అంటుందంట, అయ్యా దెబ్బ తగిలిందంటరా అంటుందంట. అంటే ఆ తల్లికి ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ అండి. గుండె కోసుకొని పోతుంటే ఆ తొందరగా పోయేటప్పుడు ఎదురు తగిలి ముందుకు పడ్డాడంట. ముందుకు పడితే ఆ గుండె అంటుందంట, తల్లి గుండె, అయ్యా దెబ్బ తగిలిందా? అంత ప్రేమ. అంటే అలా జరిగిందని నేను అంటలేదులే, అంత ప్రేమ బిడ్డ మీద తల్లికి ఉంటుంది. వారైనా మరచెదరు గాని నేను నిన్ను మరవను అంటున్నాడు ప్రభు. మరి మన ప్రభు ప్రేమ ఎంత గొప్పది! విశాలమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమ వర్ణనాతీతం. అది మనం ఊహకు అందనంత ప్రేమ అనేది చూస్తున్నాం. ఎవ్వరూ చూపలేని ప్రేమ ప్రభు ప్రేమ. 2 కొరింథీ పత్రికలో చూడండి, 8వ అధ్యాయం 9వ వచనములో ఆ ఎవ్వరూ చూపలేని ప్రేమ. అసలు ప్రేమ అంటే అక్కడ చెప్పు, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. కృప అనేది ప్రేమకు మించిన స్థానం. అది
కృప ప్రేమ అనేది ఇంత ఎత్తునుంటే ప్రేమ అనేది కృప అనేది అంత ఎత్తునుందండి. ప్రేమ అనే పదాన్ని మించిపోయింది కృప. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. అదేంటి? ఏమి ఎరుగున్నాం? ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలేనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. అది కృప. మనకు అర్థం కావాలి, ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఆయన కృప ఎలాంటిదంటే, ఒక గొప్ప ధనవంతుడు రాజభవనం కట్టుకొని ఒక గొప్ప ధనవంతుడు సకల ఐశ్వర్యాలతో నిండి ఉన్న ఒక ధనవంతుడు ఉన్నాడట. అతని వీధిలోనే చివరన ఒక పేదవాడు పూరి గుడిసెలో ఉన్నాడంట. ఓ పేదవాడు పూరి గుడిసెలో ఉన్నాడు. ఆ ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని కలిగిన అతడు దిగొచ్చి ఈ పేదవాడి ఇంటికి వెళ్ళి వాడిని చూసి వాడి మీద కనికరపడి, రే అబ్బాయ్, నీవు నా ఇంట్లో ఉండు, నేను నీ ఇంట్లో ఉంటాను, నీళ్ళు నాకి నా ఇంట్లో నీవు ఉండని ఆ బీదవాడిని తీసుకెళ్ళి ఆయన ఇల్లు అప్పగించి ఈ బీదవాడి ఇంట్లో ఈ ధనవంతుడు ఉన్నాడట. అది కృప అంటే. మహా దివ్యమైన మహిమను విడిచిపెట్టి మన ప్రభు పరలోకము నుండి విడిచిపెట్టకూడని ఆ మహాభాగ్యమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మన కొరకు దరిద్రుడయ్యాడు. ఎందుకు? ఆ దివ్యమైన మహిమను మనకివ్వడానికి, ఆ పరలోక స్వాస్థ్యాన్ని, ఆ భాగ్యాన్ని, ఆ మహిమను మనకివ్వడానికి, మనలను ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తలవాల్చుకుంటకు స్థలము లేదు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేనంత దీన స్థితిలో ప్రభు ఉన్నాడు. రోమావారికి పన్ను కట్టడానికి ₹1 కూడా లేని స్థితిలో ఆయన ఉన్నాడు. చేప నోట్లు ₹1 దొరికితే పేతురు తెచ్చిస్తే నీకు నాకు సిరకు ₹1 పన్ను కట్టమన్నాడు. అంత దీనుడిగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది కృప. ఆయన కృపను మనం ఎరుగుదుము కదా అని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ప్రేమ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చూడండి, ఆయన మనలను పరిమళ వాసనగా చేయడానికి తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్న ప్రేమ. ఆ ప్రేమ మనం వర్ణించలేం. మన జ్ఞానానికి చాలదు, మన భాష చాలదు. మనం ఎంత ఆలోచించినా ఎంత తలంచినా ఆయన ప్రేమను మనం వర్ణించలేం. అంతటి విశాలమైన ప్రేమ, కొలతలేని ప్రేమ గలవాడు మన ప్రభు. మూడవది 30వ అధ్యాయం 18వ వచనం. 18 ప్రత్యక్ష గుడారం బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను అన్నాడు. నీళ్లతో నింపవలెను. ఈ నీళ్ళు ఎక్కడై? ఈ ప్రత్యక్ష గుడారములో ఉంచబడిన ఈ గంగాళములో పోసిన నీళ్ళు ఎక్కడివి అంటే, బండ చీల్చబడినప్పుడు బండలో నుండి ప్రవహించిన నీళ్లు, తమ్మును వెంబడించిన బండలో నుండి ప్రవహించిన నీళ్లు, ఆ నీళ్లు ఈ గంగాళములో నింపబడ్డాయి.
గంగాళములో నింపబడిన నీళ్లు. ప్రియులారా, ఈ నీళ్లు అనేది దేనికి అక్కడే చెప్పాడు 19వ వచనం. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులు తమ తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. కడుక్కోవడానికి ప్రత్యక్ష గుడారములో ప్రవేశించిన యాజకులు మొట్టమొదట గంగాళం దగ్గరికి వెళ్ళాలి. గంగాళం దగ్గర కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అప్పుడొచ్చి బలిపీఠం దగ్గర పరిచర్య చేయాలి. గుడారము లోపలికి వెళ్ళి ఆ పరిచర్య చేయాలి. వారు పరిచర్య చేయకముందు, బలిపీఠము సమీపింపక ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. స్నానం చేయక్కర్లేదు. కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు. స్నానం అంటే రక్షించబడ్డావు, బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకున్నావు, అది స్నానం అయిపోయింది. స్నానము చేసిన వాడు మరలా స్నానం చేయాల్సిన అవసరం లేదు, కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలన్నాడు ప్రభువే పేతురుతో. ప్రభు కాళ్ళు కడుగుతున్నప్పుడు, వద్దు ప్రభు నా కాళ్ళు కడగొద్దన్నాడు పేతురు. నేను కడక్కపోతే నాతో నీకు పాలు లేదని ప్రభు అన్నప్పుడు, అలాగైతే నా ఒళ్ళంతా కడగమన్నా, నా తల గడుగు, నా ఒళ్ళు గడుగు, నా సమస్తం కడగమంటే ప్రభు అన్నాడు, ఒకసారి స్నానం చేసిన తరువాత మరలా స్నానం చేయాల్సిన అవసరం లేదు, కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు అన్నాడు. స్నానం అంటే ప్రభు అమూల్యమైన రక్తముతో పరిశుద్ధాత్మ ద్వారా కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులంగా తీర్చబడ్డాం, నమ్మి బాప్తిసం పొందిన తరువాత. ఇక మరలా బాప్తిసం పొందాల్సిన అవసరం లేదు, మరలా పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, అయిపోయింది ఒక్కసారే. కానీ ప్రతిరోజు మనం కడుక్కోవాల్సింది కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కడుగుకొనుము. చూచుకొనుము అంటే కడుక్కొనుము. నీ ప్రవర్తన కడుక్కో. దేవుని మందిరానికి వెళుతున్నావు, వస్తున్నావు, ఆరాధనకు వస్తున్నావు, పాత్రలో చేయి వేస్తున్నావు, ప్రభు రక్తం సూచనగా ఇవన్న రసములోను, రక్తానికి సూచనగా, శరీరానికి సూచనగా నా రొట్టె రసములో పాలు పంపులు పొందుతున్నావు. అయోగ్యముగా చేయి వేస్తే శిక్షావిధి కలుగుతుంది, అపరాధి అయిపోతావు, నేరస్తురాలు అయిపోతావు, బలహీనరాలు అయిపోతావు, రోగి అయిపోతావు, అకాలంగా లోకాన్ని విడాల్సి వస్తుంది. జాగ్రత్త సుమా, ఇది ఒక హెచ్చరిక. ఆరాధన చేసే సోదరుడా సోదరి, మొదట నిన్ను నీవు కడుక్కోవాలి. దేవుని వాక్యమనే ఉదకముతో కడుక్కోవాలి. కాళ్ళు చేతులు, ప్రవర్తన నడత, మన ప్రవర్తన నడత. స్నానం చేసాం, బట్టలు వేసుకున్నాం, బజార్కి వెళ్ళాం, మార్కెట్కి వెళ్ళాం, అవి ఇవి మార్కెటింగ్ చేసాం, చేసి ఇంటికి వచ్చాం. నేరుగా ఇంట్లోకి వెళ్ళి భోజనం బల్ల దగ్గర కూర్చొని అన్నం పెట్టమని తినడానికి చేతులు కడుక్కోకుండా అన్నం తినగలమా? తినలేము. కనుక ఆ అన్నం భోజనం చేయకపోయే ముందు ముఖము, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు భోజనం చేయాలి. చేస్తాం. అలాగునే దేవుని వాక్యమనే ఉదకముతో ప్రతి నిత్యము మనలను మనం కడుక్కోవాలి. చేతులు కడుక్కోవాలి, మొహం కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి. ముఖంలో ఏమున్నాయి? కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, చెవులున్నాయి. కళ్ళున్నాయి, నోరుంది, చెవులున్నాయి ముఖంలో. చేతులున్నాయి, కాళ్ళున్నాయి. చేతులు కాళ్ళు కడుక్కోవాలి. మొహం కడుక్కున్నప్పుడు నోరు కడుక్కుంటాం, చెవులు కడుక్కుంటాం, కళ్ళు కడుక్కుంటాం. కళ్ళ ద్వారా ఏమైనా చూడరాని దృశ్యాలకు లోనై ఏమైనా మలినపడ్డామా? వినరాని మాటలు విని మలినపడ్డామా? మాట్లాడకూడని మాటలు మాట్లాడి మలినపడ్డామా? వాక్యముతో కడుక్కో.
ప్రవర్తనలో మార్పు కలిగిందా, చేతులు కడుక్కో. నడతలో ఏమైనా లోపం వచ్చిందా, కడుక్కో, కాళ్ళు కడుక్కో. దేవుని వాక్యమనే ఉదకముతో, నీటితో, గంగాళములో ఉన్న వాక్యముతో కడుక్కోవాలి. నీళ్లు గంగాళం వంటిదే, దేవుడు మనకిచ్చిన గంగాళం. బైబిల్ ఒక గంగాళం, ఇందులో ఉన్న వాక్యము నీరు. దానితో మన ప్రవర్తన జాగ్రత్తగా కడుక్కునే వారంగా ఉండాలి. పిల్లరా, మనం పొరపాటు చేస్తున్నాం ఎక్కడంటే, 6 దినాలు ఇష్టానుసారంగా లోకములో సంచరించి, ప్రవర్తించి, నడిచి, ఆదివారం నాడు వచ్చి పాత్రలో చేవేస్తున్నావు. జాగ్రత్త సుమా, నీవు నష్టపోతావు. అది ఒక హెచ్చరిక, నష్టపోతావు. అయోగ్యముగా ఎవడైనా పాత్రలో చేయివేస్తే, రొట్టెలో చేయివేస్తే తీవ్రమైన నష్టపోతావు. లోపం మన శరీరంలో ఉన్నాం, బలహీనత ఉండక మానవు ఉంటాయి. కానీ దేవుని వాక్యము చేత వాటిని సవరించుకోవాలి. దేవుని వాక్యముతో కడిగేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో క్షమాపణ చెప్పుకోవాలి, లోపాలు సవరించుకొని వచ్చి ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. అది ఎంతో ముఖ్యమైన విషయం. ఆరాధనకు ముందుగా, ప్రభు సన్నిధికి రాక ముందుగా సిద్ధపడి రావాలి. ఆదివారం నాడు ఆరాధన, శనివారం రాత్రే నువ్వు సిద్ధపడాలి. లోపాలు సవరించుకొని ప్రభు సన్నిధిలో కడుక్కొని సవరించుకొని వచ్చి ఆదివారం నాడు ప్రశాంతంగా నిర్మలమైన హృదయంతో ప్రభు ఆరాధన చేస్తూ ఆయన పాత్రలో చేవేయాలి. 4వది, మోతకర్రలు లేవు. దీనికేమి లేవండి? మోతకర్రలు లేవు. మోతకర్రలుంటే ఒకరి చేత మోయబడుతుంది. బలిపీఠానికి మోతకర్రలు ఉన్నాయి. ఆ మోతకర్రలు ఒక 4 వ్యక్తులు 4 వైపులా ఎత్తుకొని, భుజాల మీద ఎత్తుకొని ఆ బలిపీఠాన్ని మోసుకొని తీసుకెళ్తారు. ఈ బలిపీఠము ఒకరి చేత మోయబడుతుంది. గంగాళము ఒకరి చేత మోయబడదో. పరిశుద్ధాత్మ ఒకరి చేత నడిపింపబడడు. పరిశుద్ధాత్మ ఒకరి చేత నడిపింపబడడు. పరిశుద్ధాత్మే నడిపించువాడు. పరిశుద్ధాత్మే మనల్ని నడిపించువాడు. పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపచేయువాడు పరిశుద్ధాత్మ. మనల్ని హెచ్చరించేవాడు పరిశుద్ధాత్మ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు చూచారా? ఆత్మ వలన ఆరాధించుచున్నాము. ఆత్మ మనలను ఆరాధనలో నడిపించేవాడు. ఆరాధనలో జాగ్రత్త. ఆరాధనే ముఖ్యమైన కూడిక. సంఘానికి ప్రధానమైన కూటం ఆరాధన కూటం. ఆరాధనలో ఏ ఒక్క వ్యక్తి నాయకత్వం ఉండకూడదు. ఏ సంఘ పెద్ద నాయకత్వం ఉండకూడదు. ఏ సేవకుడు నాయకత్వం ఉండకూడదు. పరిశుద్ధాత్మ నాయకత్వమే ఉండాలి ఆరాధనలో. విడి స్థానిక కూడికల్లో ప్రోగ్రాలు వేసుకోండి, తప్పు కాదు. అన్నా రేపు మంగళవారం బైబిల్ స్టడీలో నువ్వు వాక్యం చెప్పన్నా, మరి శనివారం విజ్ఞాపనలో కొంచెం వాక్య తలంపులు నువ్వు చెప్పన్నా అని ప్రోగ్రాలు వేసుకోవచ్చు. ఆదివారం వాక్య కూడికలో నువ్వు మాట్లాడన్నా అని ప్రోగ్రాలు వేసుకోవచ్చు, తప్పు కాదు. కానీ ఆరాధన కార్యక్రమంలో ప్రోగ్రాములు ఉండకూడదు. ఏ ఒక్క వ్యక్తి నడిపింపు ఉండకూడదు. బ్రదర్ లేచి వాక్యం చెప్పు, లేచి వాక్యం చెప్పు, ఆరాధనలో వాక్యం చెప్పు ఉండకూడదు.
బ్రదర్ నువ్వు రొట్టె కొరకు స్తోత్రాలు చెల్లించు, నువ్వు రొట్టె కొరకు స్తోత్రాలు చెల్లించు ఉండకూడదు. రసం కొరకు స్తోత్రాలు చెల్లించు ఉండకూడదు. ఆ మాటలే ఉండకూడదు. అందరూ మౌనముగా దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించి ఆరాధిస్తూ ఉండగా దేవుని ఆత్మ ఎవరిని ప్రేరేపిస్తాడో వారు లేచి వాక్యం పంచుకోవచ్చు. ఎవరిని ప్రేరేపిస్తాడో వారు లేచి రొట్టె కొరకు స్తోత్రాలు చెల్లించవచ్చు. మరొకరిని ఎవరు ప్రేరేపిస్తాడో వారు లేచి రసం కొరకు స్తోత్రాలు చెల్లించవచ్చు. పంచిపెట్టేది ఎవరైనా పంచిపెట్టవచ్చు. పంచిపెట్టేది నలుగురు సోదరులు వెళ్ళి పాత్ర పంచవచ్చు. కానీ నడిపింపు మాత్రం పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. కానుకలు పట్టేంత వరకు దేవుని సన్నిధిలో, సంఘములో, ఆరాధనలో ఏ ఒక్క వ్యక్తి ప్రాధాన్యత కానీ నడిపింపు కానీ ఉండకూడదు. పరిశుద్ధాత్మే ఎవరిని ప్రేరేపిస్తాడో, ఎవరిని నడిపిస్తాడో, ఎవరి ద్వారా ఆయన కార్యాన్ని జరిగిస్తాడో ఆయన నాయకత్వంలోనే జరగాలి కానీ మనుషుని నాయకత్వంలో జరగకూడదు. ఇది వాక్య సత్యం, వాక్య క్రమం. ఒకే వ్యక్తి బల్ల దగ్గర నిలబడి రొట్టె కొరకు స్తోత్రాలు చెల్లించి, రసం కొరకు స్తోత్రాలు చెల్లించి దేవుని స్తుతించేది కార్యక్రమాలు కొన్ని సంఘాల్లో జరుగుతున్నాయి. అది కేవలం పొరపాటు, తప్పు. అలా ఉండకూడదు. దేవుని సంఘములో వాక్యానుసారమైన క్రమాన్నే పాటించాలి. ఆరాధన ప్రాముఖ్యమైన కూటం, అందులో దేవుని ఆత్మ నడిపింపు కావాలి. అలాగున ప్రభువులను నడిపించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, 5వది గంగాళమునకు ఇత్తడి పీట ఉంది. గంగాళానికి ఏముందండి? ఇత్తడి పీట. ఇత్తడి పీట అనేది ఇక్కడ చూస్తున్నాం. 17వ వచనములోనే మరి యెహోవా మోషేకి ఇట్లనెను, కడుక్కుని నీవు నీళ్ళ దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేయవలెను అన్నాడు. పీట. ఆ పీట అనేది మనం గమనించినప్పుడు ఈ పీట ఈ గంగాళమును భరిస్తుంది. ఈ గంగాళమును భరిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ గంగాళము అనేది నిలబెట్టబడడానికి, స్థిరంగా ఉండడానికి భరించేది పీట, మోసేది పీట. దానికి సొలొమోను మరొక విధంగా ఆ గంగాళాన్ని తయారు చేశాడు. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. దానికి సముద్రపు తొట్టి అనే పేరు పెట్టాడు. పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించాను. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరల ఎడము గలది. దాని ఎత్తు 5 మూరలు, దాని కైవార 30 మూరలు. దాని క్రింది తట్టున ఎద్దులు రూపింపబడి ఉండెను. అవి ఒక్కొక్క మూరకు 10 ఉండెను. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను. ఎద్దులు 2 వరుసలు తీరి ఉండెను. అవి తొట్టితో కూడనే పోతపోయబడెను. అది 12 ఎద్దుల మీద నిలువబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టు, 3 పడమటి తట్టు, 3 దక్షిణపు తట్టు, 3 తూర్పు తట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటి పైన ఉంచబడెను. వాటి వెనుకటి పార్శ్వములన్నీ లోపలికి తిరిగి ఉండెను. అది బెత్తెడు దళము గలది. దాని అంచు గిన్నె అంచు వంటిది. తామర పుష్పములు తేల్చబడి ఉండెను. అది 30 పుట్ల నీళ్లు పట్టును అన్నాడు. దీనికి ఒక పేరు పెట్టాడు. ఏమంటే ఇది సముద్రపు తొట్టి అని పేరు పెట్టాడు. అది 10 మూరల వెడల్పు, 5 మూరల ఎత్తు, 30 మూరల కైవారం. బెత్తెడు దళసరి మందం. దాని దళసరి అంటే దాని మందం, బెత్తెడు మందం. మంచిగా పోత పోసి ఆ యొక్క సముద్రపు తొట్టి క్రింద 12 ఎద్దులు పెట్టాడు. అవే పీట.
ఆ 12 ఎద్దుల మీద ఆ ఇత్తడి సముద్రము పెట్టబడింది. అదే గంగాళం. ఈ ఎద్దులు వెనక వైపేమో లోపలికున్నాయి, ముందు వైపేమో బయటకున్నాయి. ఆ ఎద్దులు తలలు బయటకున్నాయి, వాటి తోకలు వెనక్కున్నాయి. మరి 2 కాళ్ళు వెనక్కున్నాయి, 2 కాళ్ళు ముందుకున్నాయి. అట్లా ఈ వైపు 3 ఎద్దులు, ఈ వైపు 3 ఎద్దులు, ఈ వైపు 3 ఎద్దులు, 4 వైపులా 4 ముళ్ళు, 12 ఎద్దుల మీద ఆ సముద్రపు తొట్టి పెట్టబడింది. ఆ ఎద్దులు కూడా ఆ తొట్టెతో ఏకాండముగా పోతపోయబడ్డాయి. వేరుగా పెట్టింది కాదు, ఏకాండముగా పోతపోయబడి ఒకే అచ్చులో దిగినాయి అన్నీ. దాని నిండా 30 పుట్ల నీళ్లు పోయబడి ఉన్నాయి. అయితే అందులో ఉన్న నీళ్లు బయటికి ఎలా వస్తాయి? ఇట్లు చేతులు కాళ్ళు కడుక్కోవాలి కదా యాజకులు. అందులో నీళ్ళు బయటికి ఎలా వస్తాయి అంటే, ఎద్దు కడుపులో నుంచి నోట్లో నుండి నీళ్ళు వస్తాయి. ఇటు 3 ఎద్దులు ఉన్నాయి కదా, ఆ 3 మన కుళాయి తిప్పితే ఎలా నీళ్ళు వస్తాయో అలాగనే ఆ ఎద్దు నోట్లో నుండి నీళ్ళు వస్తాయి. ఆ చేతులు కాళ్ళు యాజకులు కడుక్కోవాలి చుట్టూ. ఈ ఎద్దులు 12 ఎద్దులు 12 మంది అపోస్తలులకు సూచన, 12 మంది గోత్రకర్తలకు సూచన. అదే క్రొత్త నిబంధనలో 12 మంది అపోస్తలులకు సూచన. ఈ 12 మంది అపోస్తలులు సర్వ ప్రపంచానికి, 4 వైపులు ఉన్న ప్రపంచానికి అంతటికీ చెదరిపోయి రక్షణ సువార్త ప్రకటించిరి. ఒక ఎద్దు మన దేశానికి వచ్చింది. ఆ 12 ఎద్దుల్లో ఒక ఎద్దు మన దేశానికి వచ్చింది. ఏంటి ఆ ఎద్దు? తోమా అనే ఎద్దు మన ఇండియాకు వచ్చింది. ఇండియాకు వచ్చి ఇండియా ఉత్తర భారతదేశంలో తక్షశిలా ప్రాంతంలో సింధు నది ఒడ్డున సువార్త ప్రకటిస్తే అక్కడ ఆర్య సమాజం ఆయన్ని బయటకు పారదోలితే అప్పుడు ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చి తమిళనాడు ప్రాంతంలో కోరామండల్ ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటించాడు. కేరళ ప్రాంతం తిరిగి మద్రాసులో ఆయన హతసాక్షి అయిపోయాడు. అది ఇప్పుడు క్రీస్తు శకం 52లో అది జరిగింది. కానీ మన దేశానికి రక్షణ సువార్త తెచ్చిన మొట్టమొదటి మిషనరీ అపోస్తలుడు తోమా. ఆయన రాకముందు మన దేశానికి సువార్త లేదు. తర్వాత కొన్ని 100 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు తెచ్చారు ఈ మతాన్ని ఒక ప్రచారం. నో, కాదు. మిషనరీలు తర్వాత ఎంతోమంది వచ్చారు. మొట్టమొదటి మిషనరీ అపోస్తలుడు తోమా. క్రీస్తు ప్రభువును గూర్చిన రక్షణ సువార్తను ప్రకటించిన వాడు తోమా. అలాగునే ఈ 12 ఎద్దులు 12 దేశాలు లేక ప్రాంతాలు నలుదిక్కుల రక్షణ సువార్తను ప్రకటించెను. పిల్లరా, ఆ ఎద్దు మనమే, ఆ ఎద్దు నీవే, నేనే. నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి ఏం ప్రవహిస్తాయంటే జీవజల నదులు. 7:28 యోహాను సువార్తలో ఆ మాట చెప్పాడు. ప్రభువే, నా యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. నీ కడుపులో నుండి ఏం ప్రవహిస్తున్నాయి? నీ నోట్లో నుండి ఏమొస్తుంది? రక్షణ గూర్చిన ఆ సునాదం వస్తుందా? రక్షణ గూర్చిన సువార్త వస్తుందా? ప్రభు బిడ్డగా ఉన్నాం, దేవుని కొరకు మరి సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారం మన మీద లేదా? రక్షణ సువార్త ప్రకటించవలసిన భారం మన మీద, నా మీద మోపబడి ఉన్నది అని పౌలు అంటున్నాడులే. మనం అనొద్దా? మనకు లేదా బాధ్యత, మనకు లేదా భారం? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఆయనకేనా? మనకు లేదా శ్రమ? సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ప్రభు మోపాడు, ప్రతి ఒక్క వ్యక్తి మీద. నా మీద కాదండి, నాకే సంబంధం లేదండి అని చెప్పడానికే వీల్లేదు. నోరు తెరచి సువార్త చెప్పండి. నోరు తెరచి రక్షణ వార్త, ప్రభును గూర్చిన వార్త ప్రకటించండి. ఆటంకాలు ఉన్నాయి, అవరోధాలు కలుగుతున్నాయి, వ్యతిరేకతలు ఉన్నాయి.
పోయిన నెలలో జూన్ నెలలో 16-17 తారీఖుల్లో ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాల్లో సువార్త దండయాత్ర చేశాం. మేమున్న వ్యాన్లో ఒక గ్రామానికి వెళితే అక్కడ అన్నాడు, అప్పుడే వెళ్ళి వ్యాన్ ఆపుకొని సువార్త ప్రకటించడానికి మైక్ సెర్చ్ చేసుకుంటున్నా ఊరు ఎంట్రన్స్లో. నేరుగా ఒకటి బండి వేసుకొని వచ్చి, మీరు ఏమైనా ఇక్కడ కనుక మైకు పెట్టారంటే ఇక ఎక్కడి నుంచి పోరంటున్నాడు. కావాలంటే మీ పల్లెల్లోకి పోయి, మీ పేటలోకి పోయి చెప్పుకోండి, మా ఊర్లో చెప్పడానికి లేదు. మేము ఇంకా మైకే పెట్టలా. మా సిచ్యువేషన్ అంతా వాడికి అర్థమైపోయింది, వీళ్ళు ఎవరో సువార్త చెప్పడానికి వచ్చారని. అయితే మేము ఇటు పల్లెలు, 2 పల్లెలు ఇటు ఉన్నాయి, క్రిస్టియన్ పేటలు 2 ఇటు ఉన్నాయి, గ్రామం ఇటు ఉంది, మధ్యలో రోడ్డు ఉంది. సరే ఇది అవకాశం అని పల్లెలో చెప్పుకోమన్నాడు కదా, ఆ రోడ్డుని బారుగా చెప్పుకుంటూ అటు ఇటు పత్రికలు ఇచ్చుకుంటూ వచ్చాం. అలా ఆటంకాలు ఉన్నాయి. మరొక ఊరు పోతే ఒకడు కుంటోడండి, నడవలేడు, వాడు వాకర్ వేసుకొని నడుస్తున్నాడు. వాకర్ వేసుకొని నడుస్తా వచ్చి వాకర్ తీసుకొని అద్దాలకు వేసి పగలు కొడతాను ఎత్తున్నాడు. ఎందుకో వాడికి అంత బాధ. అద్దం పగలు కొడతానంటున్నాడు. ఆ కారు అద్దం పగలు కొడితే 5,000 రూపాయలు కారు అద్దం. ఎత్తాడు 2 సార్లు ఎత్తుతాయ్యా, మేము వెళ్తాంలే, కొట్టొద్దులేమ్మా అని ఎట్లా చెప్పుకొని బయటకు వచ్చాం. ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో నష్టాలు కలుగుతాయి, పర్వాలేదు. కానీ సువార్త ప్రకటించకుండా ఉండలేము. 1997 నుండి ప్రతి 2 నెలలకు ఒకసారి సువార్త దండయాత్ర నేటికే చేస్తున్నాం. 2 నెలలకి జూన్ 16-17 తారీఖుల్లో, ఆగస్టు 11-12 తారీఖుల్లో నెల్లూరు జిల్లాలో సువార్త దండయాత్ర ఉంది. ప్రతి 2 నెలలకు ఒకసారి సువార్త దండయాత్ర చేస్తున్న ఒక 50-60 మంది సేవకులు, పెద్దలు కలిసి సువార్త దండయాత్ర చేస్తున్నాం. పిల్లారా, ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇంతకుముందున్న ఫ్రీడమ్ లేదు. కడప జిల్లాలో 92లో కడప జిల్లా అంతా చేశాం. పులివెందల స్థానిక సంఘం ద్వారా కడప జిల్లా అంతా, 56 మండలాలు కలిగిన కడప జిల్లా అంతా సువార్త ప్రకటించాం. అప్పుడే కాశిరెడ్డి గారు నాకు పరిచయం. అక్కడ నుండి మరి కడప జిల్లాలో 5 నెలలు చేశాం. జనవరి మొదలుకొని మే వరకు 5 నెలలు విరామం లేకుండా. అప్పుడే కొత్తగా కారు కొన్నారు, వ్యాను కొన్నారు. ఆ వ్యాను ద్వారా మొట్టమొదటి క్యాంపులో దప్పేపల్లి క్యాంపులో మొట్టమొదటి క్యాంపుల నుండి చివరి క్యాంపు వరకు నేనున్నాను. సువార్త దండయాత్ర చేశాం. సువార్త అంటే ఆశ, సువార్త అంటే బాధ్యత, సువార్త అంటే ప్రకటించాలనే ఒక పట్టుదల ఉంది. రక్షణ సువార్త ప్రకటించాలి. ప్రభు చెప్పిన పని అదే. ఆయన 3 సువార్త దండయాత్ర, అసలు సువార్త దండయాత్ర ప్రారంభించింది ఎవరు? ప్రభువే. సువార్త దండయాత్ర ప్రారంభించిన ప్రభువే. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ప్రభువే, దాన్ని ముగించేవాడు కూడా ఆయనే. ఆయన వచ్చేంత వరకు ఈ రక్షణ సువార్త యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. 3 సువార్త దండయాత్రలు ఆయన చేసి 4వ సువార్త దండయాత్రకు శిష్యులను పంపించాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. అప్పుడు రవణన్న ఆ వ్యాన్కి డ్రైవర్ వచ్చేవాడు. మస్తాన్ రెడ్డి మరి రవణన్న ఇద్దరు డ్రైవర్లుగా ఉండి ఆ సువార్త దండయాత్ర చేశాం. ఆ దినాలు ఇప్పటికి జ్ఞాపకం ఉన్నాయి. పిల్లారా, ఒకచోట ఒక వాగులో కారు దిగబడింది. రవణన్నకు గుర్తుందో లేదో. ఆ కారు దిగబడితే నెట్టడానికి అందరు సంకోచిస్తూ ఉంటే ఆ కారులో ఒక సోదరుడు ఉన్నాడు, ఒక సేవకుడు. ఆయన బాగా భుజం బట్టి కారును బయటకు నెట్టేశాడు. అలాంటి పరిచర్య ప్రభు కొరకు చేయడానికి ముందుకు సాగాలి. ప్రతి ఒక్క వ్యక్తి మీద రక్షణ సువార్త ప్రకటించాల్సిన భారం ఉంది.
ఏ విధం చేతనైనా వ్యక్తిగతంగా చేస్తావా, కరపత్రికలు పంచి చేస్తావా, కనబడ్డ వారికి సువార్త చెబుతావా, లేదా దండయాత్రలో పాల్గొంటావా, వారి కొరకు ప్రార్థన చేస్తావా, వారి కొరకు చేతులు చాపుతావా, ఆర్థికంగా కానీ ప్రార్థనాపూర్వకంగా కానీ సహకరించి కానీ ప్రభు సేవలో నీ భాగం ఉండాలి. సువార్త యాత్రలో నీ పాలి భాగం ఉండాలి. ప్రభు వచ్చేంత వరకు, మనం ఈ లోకాన్ని విడిచేంత వరకు రక్షణ సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ ఎద్దుల నోటిలో నుండి నీరు ప్రవహించును. నీ నోటిలో నుండి రక్షణ సువార్త, దేవుని వాక్యం ప్రకటించబడాలి. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించుగా.